కాండము 20వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. దేవుడు ఈ ఆజ్ఞలనియు వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలకి రప్పించి తిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నేలయందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నొచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నొచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదని చెప్పెను. ఆమేన్. ప్రేమాగల మా ప్రియ రక్షకుడా, ప్రభువా మమ్ము కనికరించి మేమీ ఆజ్ఞల్ గైకొనుటకు మాయాత్మలను ప్రేరేపించు. ఆమేన్. మరి నిజంగా ఏంటి అంటే, స్కూల్కి ఎందుకు వెళ్తారు అంటే, విద్య లేనివాడు వింత పశువు అంటారు. వింత పశువు అంటే పశువుకైతే కాస్తంత జ్ఞానం ఉంటుంది. ఏమండి, మనుషులకి జ్ఞానం ఉండదంటండి. చాలా వరకు నేర్చుకుంటేనే వస్తాయంట, నేర్పిస్తేనే వస్తాయంట. ఏమంటే, నేర్పించిన కొలది మనిషి యొక్క జ్ఞానం రెట్టింపు అవుద్ది తప్ప స్వయంగా జ్ఞానం రాదండి. మీరు అడవిలో తీసుకెళ్ళి వదిలిపెట్టేసి తీసుకొచ్చారనుకోండి, ఎలా తినాలి తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, ఎలా బట్టలు కట్టుకోవాలో తెలియదు, ఏమీ తెలియదు. అన్నం వండడం రాదు, కూర వండడం రాదు, అన్నీ నేర్చుకుంటేనే. కానీ పక్షులు కానీ జంతువులు కానీ స్వాభావికంగా వాటికి వచ్చండి. దేవుని స్తోత్రం చెప్దాం. స్వాభావికంగా ఏమండి, దూడ పుట్టగానే తల్లిని వెతుక్కుంటుంది పాలు తాగుదామని. అర్థమవుతుందండి? ఎవరన్నా వెళ్తే భయపడద్ది, తల్లే కావాలని. ఏమండి, కోడి ఉందనుకోండి, మీరు చాటుకి ఎంత పిల్లని జాగ్రత్తగా తీసుకొచ్చి పెంచి 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 చేసిన తర్వాత అది గుడ్లు పెట్టిన తర్వాత దానికి పొదువు అని చెప్పనవసరం లేదు. అది గుడ్డు పెట్టడానికి వచ్చినప్పుడు ఏం చేస్తుంది? వెతుక్కుంటుంది. అదే వెతుక్కుంటుంది, అదే పెట్టుకుంటుంది. అది పొదిగిన తర్వాత పిల్లల్ని కాపాడుకుంటుంది. స్వాభావికంగా ఎవ్వరు చెప్పనవసరం లేదు. మనోళ్ళు ఏం చేయాలండి? పెళ్ళైనప్పుడు నువ్వు అలా ఉండు, ఇలా ఉండు మొత్తం చెప్పి పంపించాలి. అవునా కదా? మనిషికి నేర్చుకుంటేనే కానీ. అందుకే దేవుడు అంటారనమాట అండి. మరి ఒకసారి చూద్దాం. కొంచెం నేర్చుకోవడం, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి కొన్ని సందర్భాల్లో, అంటే ఎక్కువ యేసుప్రభు వారు చెప్పింది ఏంటి అంటే పరలోకం కోసమే చెప్పారు బోధ అంతా. యేసుప్రభు బోధ ఏంటండి? పరలోకం కోసమే. పరలోకాన్ని దేనితో పోలుస్తా? పరలోకం వెళ్ళాలంటే ఏమండి అంతా కూడా ఏం చెప్పారు అంటే పరలోకం కోసమే. ఎవరు సువార్త ప్రకటించినా మీరు బాగా పవర్ఫుల్ అయిన తర్వాత ఆత్మతో నింపబడిన వాళ్ళు దేనికోసం చెప్తారు? అంతేగాని ఈ ఆశీర్వాదం, ఈ దీవెన, ఇది అని చెప్పరండి. ఇంకా
ఏమంటారు? నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడద్ది. అదే వస్తుందండి. ఇది బాగా ఎదిగిన వాళ్ళకి ఇంకా ఈ ఆశీర్వాదాలు దీవెనలు అయ్యి వాటంతట అవే వస్తాయి, నడుస్తూ ఉంటాయి. కాబట్టి మరి మరి యేసుప్రభు వారు చెప్పినటువంటి మాటల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూద్దామండి. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరరని. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను అంటే ఎవరో తెలుసా? శాస్త్రులు పరిసయ్యులు. ఏమండి? శాస్త్రి అంటే మొన్న ఒక ఆయన అంటారు, ఏమండి బ్రాహ్మణ పేరు పెట్టుకున్నాం ఏంటి అంటాడు జఫన్య శాస్త్రి గారి కోసం. ఏమండి? అది బ్రాహ్మణ్స్ పేరు అని కాదండి. ధర్మశాస్త్రం దేవుని మాటలు ఎవరైతే చదువుతారో, ఎవరైతే ప్రజలకు చెప్తారో వాళ్ళు శాస్త్రులు అంటారు వాళ్ళు. ఏమండి? అంతేనా కదా? బైబిల్లో కూడా ఉన్నారు శాస్త్రులు. ఈ శాస్త్రులు ఎలా అనుకుంటారంటే సమస్తం మాకే తెలుసు అనుకుంటారు. ప్రజలందరూ తప్పుబాటలో నడుస్తున్నారు అనుకుంటారు. వీళ్ళందరూ మా మాట వినాలి కరెక్ట్గా అంటారు. ఏమండి? ఎవరి మాట వినాలంట? ఆళ్ళ మాట వినాలనుకుంటారు. దేవుని మాట వాళ్ళకి చెప్పడం సరిగా రానటువంటి పరిస్థితి. ఇక్కడ చూడండి, మరి ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూద్దాం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు ఎంత మాత్రం పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అంటారు. ఇప్పుడు ఈ శాస్త్రులు అంటే ఎవరు అనేటువంటిది మనం చూడాలి కదా. ఏమంటే శాస్త్రుల నీతి కంటే మీ నీతి కావాలి, ఎక్కువ కావాలి. అంటే మరి చెప్పేవాళ్ళు బోధించేవాళ్ళు శాస్త్రులు అనుకోండి, వాళ్ళకంటే మీరు ఎలా ఉండాలి? మా పాస్టమ్మ ఎలాగ ఉంది కదా అంటే కుదరదు. బైబిల్ అంతటిలో మీరు చూస్తే ఎలా అంటే యాజకుల కంటే కూడా విశ్వాసులే, ఏమండి యాజకుల కంటే లేవీయులే అందరూ కూడా ముందుగానే రెడీగా ఉన్నారు దేవునిలో. దేవుని స్తోత్రం చెప్దాం. వాళ్ళు సిద్ధపరచుకున్నారంట పండగలకు కానీ దేనికైనా. అందరికంటే కూడా మరి విశ్వాసులు కానీ, మీరు బైబిల్ దొరకకపోతే చక్కగా వినండి, వింటే చాలు, మీరు వెతుక్కుంటూ ఉంటే అవ్వు. ఏమండి? మేము జ్ఞానులమనియు, ఇర్మియా 8వ అధ్యాయం 8వ వచనం, మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రము మా యొద్ద ఉన్నదనియు మీరేలా అందరూ? నిజమే కానీ శాస్త్రుల కల్లకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. మేము జ్ఞానులం అంటారంటండి. యెహోవా ధర్మశాస్త్రం మా దగ్గర ఉంది అంటారంట. ఇంకొంచెం పైకి చూస్తే కనుక ఎక్కడి నుంచి అంటే 6వ వచనం నుంచి చదువున్నాను ఒకసారి. నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడు వాడొకడును లేకపోయాను. యుద్ధమునకు చొరబడు గుర్రముల వలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గమున తిరుగులాడుచున్నాడు. ఇక్కడ చెప్తున్నాడంటండి, చెవియొగ్గి దేవుడు మన మాటలు వింటా ఉన్నారు. ఇక్కడ శాస్త్రుల మాటలు పరిసయ్యుల మాటలు కూడా ఆయన వింటా ఉన్నారంటండి. చెవియొగ్గి ఇలా వింటే వాళ్ళలో ఒక్కడు కూడా పశ్చాత్తాపంతో లేరండి. నేను చెడు మార్గంలో నడిచాను అనేటువంటి వాడు ఒక్కడు కూడా లేడు. ఎలా చెప్పాలి బోధ ఏంటంటండి? పలానా పాస్టర్ గారు ఎలా చెప్తున్నారు, పలానా ఆయన ఎలా చెప్తున్నారు, వాళ్ళకి కౌంటర్ ఎలా ఇవ్వాలి, వచ్చినటువంటి బోధకుడు ఏం చెప్తున్నాడు, కొత్తగా వచ్చినటువంటి చిన్నపిల్లలు ఎలా చెప్తున్నారు, తప్పు మాట్లాడుతున్నారా కరెక్ట్ మాట్లాడుతున్నారా? ఏమండి? అంతే తప్ప వాళ్ళు అంటండి, వాళ్ళు ఏమనుకోవట్లేదంటండి, తమ చెడుతనమును కూర్చి పశ్చాత్తాపపడువాడు ఒక్కడు కూడా ఎదటి వాళ్ళకి చెప్పాలన్న కోరికే కానీ, ఎదటి వాళ్ళని పాయింట్ చేయాలన్న కోరికే కానీ, తమ్మును తాము అయ్యో నేను ఈ పని మానలేకపోతున్నాను కదా, ఈ తప్పు మానలేకపోతున్నాను కదా అనేసి అయ్యా నన్ను నడిపించండి, వాక్యం ఎదటి వాళ్ళకి కాదు కానీ ముందు నాకు అన్వయించుకున్న తర్వాత నేను చెప్పాలి ప్రభు అని పశ్చాత్తాపడి ఒకడన్నా ప్రార్థన చేస్తాడేమో అని దేవుడు చూస్తున్నాడు అంటండి. కానీ వీళ్ళు ఎలా ఉన్నారంట? ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి, చదవడం రాసుకోవడం చెప్పేయడం అంతే. బాగా చెప్పారా చెప్పలేదా? ఎలాగుందమ్మా మెసేజ్? ఎలా ఉంది? ఎంతమంది ఇష్టపడ్డారు మెసేజ్ని? ఏమండి? ఒక చోట మీటింగ్ పెడితే ఒక ఆవిడ మమ్మల్ని రమ్మన్నారు, వెళ్ళాం. వచ్చిన తర్వాత అమ్మ ఎట్లాగుందమ్మా మెసేజ్, అమ్మ ఎట్లాగుందమ్మా మెసేజ్, ఏమండి వాళ్ళు చేసి చెప్పాలా మనం అడిగితే చెప్తారండి? హస్తమా అని ఎట్లా ఉంది ఎట్లా ఉంది ఎట్లా ఉంది అవన్నీ అక్కర్లేదండి. విత్తువాడు విత్తనాలు విత్తుతూ ఉంటే కొన్ని ఏమవుతాయి?
ఆ! మంచి నేలలో పడతాయి, రాతి నేలలో పడతాయి, త్రోవ ప్రక్కన పడతాయి. ఏవండీ ముళ్ళ పొదల్లో పడతాయి. ఈ ముళ్ళ పొదలోళ్ళని అడిగితే ఏమంటారండి వాళ్ళు? రాతి నేలలో పడిన వాళ్ళని అడిగితే ఏమంటారు? "ఏం బావుంది, నా మొహం బావుంది. ఏం బావుంది" ఎంతసేపు చెప్తారంటారు. ఏవండీ మంచి నేలలో పడిన వాళ్ళు జాగ్రత్తగా ప్రతి మొక్క మొలుస్తది. అంతేనా కాదా? అమ్మో! అలాగయిపోయిందంటే, ఇలా అయిపోయింది. ఇయన్నీ అక్కర్లేదండి. ఒక విషయం ఏంటి అంటే, వాక్యం చదివేది ఫస్ట్ చదివినటువంటి వాళ్ళు, ఈళ్ళు శాస్త్రులైనా, పరిసయ్యులైనా, సద్దూకయ్యులైనప్పటికీ కూడా ఏం చేయాలంట, ఫస్ట్ వాక్యం ఎవరితో మాట్లాడుతుంది? చదివే మాతో మాట్లాడుద్ది. ఏవండీ? ఎదుటి వాళ్ళకి చెప్పడానికి కాదు సేవకుడు అంటే. ముందు నన్ను నేను సరి చేసుకోవాలి. ఇలా అందరూ లేరు కాబట్టి దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే, ఇక్కడ చెప్తున్నాడు ఆయన, "నేను చెవియొగ్గి ఆలకించి ఉన్నాను. ఒక్కడు కూడా తమ చెడుతనాన్ని గూర్చి పశ్చాత్తాపపడువాడు ఒక్కడు కూడా లేడు." ఏడ్చి ప్రార్థన చేస్తారా అండి అంటే, "చేయండి అమ్మాయి, బాగా చేయండి, ప్రార్థన చేయండి. మొత్తం అందరూ రావాలి. ఉపవాస ప్రార్థన రావాలి." అయ్యగారికి ఒక గ్లాసు పాలు తీసుకొచ్చేవండి. ఈళ్ళేం చేయాలంట? కటిక ఉపవాసం ఉంటున్నారా? అయ్యగారు నాకు అసలు బాగోలేదండి, నీరసం అండి. అంతేనండి. ఎవ్వరి దేహస్థితి వాళ్ళకి తెలుసు. ఆరోగ్య పరిస్థితి వాళ్ళకి తెలుసు. ఉండగలమో లేదో వాళ్ళ ఇష్టం. అనౌన్స్ చేయడం మాత్రం మా అంకుల్ వాళ్ళు చేస్తాం. చేసినప్పుడు "ఏమ్మా నువ్వు తాగావా? తిన్నావా?" అడగక్కర్లేదండి. ఏవండీ? ఆళ్ళకి నీరసం వచ్చి పడిపోయే బదులు తాగి వచ్చి కూర్చుంటే బావుంటది కదా! పాలు తాగో, భోజనం చేసో వచ్చి కూర్చొని దేవుని మాటలు విని పరిశుద్ధమైనటువంటి హృదయానికి మళ్ళా మనం సిద్ధం చేసుకోవాలి. అర్థమవుతుందండి? ఎలా అయినప్పటికీ కూడా దేవుని వాక్యం వినాలి. చంటి బిడ్డలకి ఎలా అయినా సరే తినిపిస్తారు అన్నం. అది చూపించో, ఇది చూపించో, కొట్టో ఏవండీ సంతోషంగానో ఎలాగో వాడు ఆహారం తినాలి. అలాగే మనం కూడా ఏంటి అంటే మనం మరి అనౌన్స్ చెయ్యొచ్చు. అంతేగాని చిన్న పిల్లల్లాగా దండించేసి అక్కర్లేదండి. మీరు మా అంతటోళ్ళే కదా! ఏవండీ మాకంటే కొంచెం చిన్నోళ్ళున్నారు, మాకంటే పెద్దవాళ్ళున్నారు. అందరికీ కూడా అర్థమవుద్ది. తేజకి అర్థం అవ్వట్లేదా వాక్యం మొత్తం? అందరికంటే బాగా అర్థమవుతుంది తేజకి. నాకు తెలుసు అందరికంటే టాప్. దేవునికి స్తోత్రం చెప్దాం. అందరికంటే పవర్‌ఫుల్‌గా అర్థమవుద్ది తనకి. అందుకే బాప్తీసానికి సిద్ధపడిపోయాడు. "వద్దులే బాబు" అన్నారండి. ఏవండీ? నేను చెప్పిన మాటలన్నీ కూడా సూటిగా అర్థమవుతాయి. కొంతమందికి అర్థం కాకపోవచ్చు ఒకవేళ ఇంకా. ఏవండీ? తనలో ఇంక ఏ పాపం అనేటువంటిది ప్రవేశించలేదు కాబట్టి దేవుని మాటలు ఎలా ఉంటాయండి? చాలా మధురంగా ఉంటాయి. దేవుని స్తోత్రం చెప్దాం. ఏవండీ? పాపం ఉన్న వాళ్ళకి ఏంటంట? అద్దానికి మసి పూస్తే ఏవండీ? అద్దం నీట్‌గా కనపడద్దా? హృదయంలోకి పాపం వస్తే దేవుని మాటలు అర్థం కావంటండి. ఈ పాపం రానంతసేపు ఎలా ఉంటదిది? దేవుని మాట ఒక్కొక్క మాట వజ్రాల్లా ఉంటాయి. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి కొంతమంది వినగలుగుతారు, కొంతమంది వినలేరు అంటే ఇంకా పాపాన్ని పెంచుతా ఉంటే లోపల ఏవండీ? కడుపులో పాములున్నాయనుకోండి. ఆటిలినేమంటారు? నులిపురుగులు అంటారు కదా! ఇహ మనిషికి ఎంత పెట్టినా గానీ ఏంట్రా ఎంత బక్కగున్నాడు? ఏవండీ? ఏమవుతున్నాయి? మొత్తం అవి ఆళ్ళు తిన్నది ఆ పాములే తినేస్తాయంటండి. అర్థమవుతుందండి? పాపం ఉందనుకోండి, ఆ పాపం ఏమవుద్ది? ఈ వాక్యాన్ని పట్టుబడనివ్వదు. ఆత్మకి బలం రాదనమాట. కాబట్టి ఈ శాస్త్రులనేటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు అంటే పశ్చాత్తాపపడేవాడు లేరు. ప్రార్థన చేసుకునేవాళ్ళు లేరు. ఏవండీ? ఎవరికి నష్టమండి? మీ ప్రథమ ఫలాలు, మీ దశంభాగాలు తీసుకొచ్చి మాకిస్తే అవి తినేసి మీకంటే భక్తిహీనంగా ఉంటే రెండంతలు ఎందుకు చెల్లించుకోవాలో తెలుసా? రెండంతలు ఎందుకు అప్పగించుకోవాలో తెలుసా? ఏవండీ? రెండంతలు? రెండంతలు ఎందుకో తెలుసా? వాళ్ళు కష్టపడి మంచిగా ఉన్నారు. నువ్వేం చేస్తున్నావు? కూర్చొని తింటున్నావు చక్కగా. ఏవండీ? ఆళ్ళు కష్టపడి వచ్చి ప్రార్థన చేస్తున్నారు. కష్టపడి వచ్చి తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తున్నారు. పాస్టర్ గారు ఎలా చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? అర్ధరాత్రి వరకు అందరితో మాట్లాడి తెల్లవారుజామున ప్రార్థనే ఉండదు. ఏవండీ? ఆళ్ళకి ప్రార్థన చేసి, ఈళ్ళకి ప్రార్థన చేసి అసలు పర్సనల్ ప్రార్థనే ఉండదు. వ్యక్తిగత ప్రార్థన ఉండదు. ఇప్పుడు ఆళ్ళకి బావుంటదా? ఈళ్ళకి బావుంటదండి నన్నడిగితే? ఎవరి పరిస్థితి బావుంటది? చాలా జాగ్రత్తగా ఉండాలి. మాకు ధర్మశాస్త్రం ఉంది. మాకు ధర్మశాస్త్రం అంతా తెలుసు. మాకన్నీ తెలుసు అని చెప్పి మోసపోయే పరిస్థితి ఎక్కడుంది అంటే ఈ శాస్త్రుల పరిశీలనలో ఉంటది. శాస్త్రులు చాలా గొప్పవారిగా ఫీల్ అవుతున్నారు. అక్కడ ఎక్కడ చూసినా దేవుడు అందరిని ప్రేమించడం చూసాం. ఏవండీ? కుష్ఠరోగుల్ని ప్రేమించాడు. పక్షవాయువు గల వారిని ప్రేమించారు. కుష్ఠరోగుల్ని ప్రేమించారు. ఏవండీ? పక్షవాయువు గల వారిని ప్రేమించారు. ప్రతి ఒక్కళ్ళని ప్రేమించారు. గుడ్డివారికి అందరూ ఆయన దయ పొందుకున్నారు. యేసు ప్రభువారు ఎవరి మీద కోపపడ్డారండి?
అయ్యో! ఏవండి? అయ్యో! వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా ఏంటంటండి ఈళ్ళ పేరు? శాస్త్రులకి, పరిసయ్యులకి సూపర్ పేరు. ఏంటంట? దేవుని సేవకులండి వీళ్ళు. ధర్మశాస్త్రం ఎవరి దగ్గర ఉంటది? ఎవరి దగ్గర ఉంటది ధర్మశాస్త్రం? వీళ్ళ దగ్గరే ఉంటది. మొత్తం అంతా ఈళ్ళకి తెలుసు. మీకంటే బైబిల్ చేతిలోకొచ్చిన ఈ రోజున, ఆ రోజున వాళ్ళు చదువుతుంటే 3 గంటలు ఇలా నిలబడి, వర్షమైనా సరే, ఎండైనా సరే 3 జాము సేపు అలాగ నిలబడి వర్షంలో తడుస్తా వినేవారంట. దేవునికి స్తోత్రం చెప్దాం. విని ఆ మాటలు హృదయంలో పెట్టుకొని దేవుని కోసం నిలబడ్డారు. వీళ్ళు గ్రంథాలు చేత పట్టుకొని ఏమైపోయారండి? తప్పిపోయారు వీళ్ళు. ప్రతి విషయంలో తప్పిపోయారు. ఎక్కడ చూసినా తప్పిపోయారు. చదవడం మాత్రమే, చెప్పడం మాత్రమే, కానీ ప్రతి విషయంలో తప్పిపోయారు. అందుకే శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు ఎంత మాత్రం పరలోక రాజ్యానికి వెళ్ళరు. వాళ్ళు చేసేటట్లు చేయొద్దు. వాళ్ళు చెప్పినట్టు చేయండి. వాళ్ళు ఏం మోసే పీట మందు కూర్చొని ఏం చదువుతారో అదే చేయండి. పరలోక రాజ్యంలోకి నువ్వు వెళ్ళినప్పుడు నీకు తీర్పు జరిగేది దేని ప్రకారం జరుగుద్దో తెలుసా? ఈ బైబిల్ గ్రంథం ప్రకారమే. దేవుని స్తోత్రం చెప్దాం. మీరు వినేటువంటి ఈ మాటల ప్రకారమే, ఏమండి, ఈ బైబిల్ గ్రంథం ప్రకారమే మనకి తీర్పు జరుగుద్ది. అందుకోసం మనం ఏం చేయాలి? మనుషుల మాటలు చెప్తే వినాలా? బైబిల్ చదివితే వినాలా? పౌలు గారు వెళ్ళి వాక్యాలు చెప్పినప్పుడు ఏంటంటండి? లేఖనాల్లో ఆ విధంగా ఉన్నాయా లేదా వాళ్ళు తిరగేసి చూసుకునేవారంటండి. వాక్యాధారం కావాలి మనకి. ఏం కావాలి మనకి? ఇలా చదివితే అప్పుడు నమ్మాలి నీవు. ఇక్కడ చదివిన తర్వాత దాన్ని మార్చేసరి ఇప్పుడు మారిపోయిందమ్మా అన్నాం అనుకోండి, ఏమండి, ఆ రోజుల్లో అంటే అలాగ ఉంది కానీ ఇప్పుడు ఎక్కడ ఉందండి అన్నారు అనుకోండి, ఏమండి, బైబిల్ కాలానికి అనుకూలంగా మారిపోద్దండి. ఇది సృష్టిలో దేవుడు ఆదాము హవ్వల నుంచి వ్రాయించిన ఈ రోజు కూడా పాతబడలేదు. దేవునికి స్తోత్రం చెప్దాం. సరిపోతుందా లేదండి? వాక్యం కంటే ఇంకా నూతనమైంది ఏమైనా ఉందా? అందుకోసం మనం చాలా జాగ్రత్తగా, వాళ్ళు ఎవరికి వాళ్ళు పశ్చాత్తాపడలేదంటండి. నేను ఏమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడు వాడు ఒకడును లేకపోయిను. యుద్ధమునకు చొరబడు గుర్రముల వలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. ఆకాశమునకు ఎగురు శంకుబుడి కొంగయైనను తన కాలమును ఎరుగును. తెల్లగువ్వయు మంగళకత్తి పిట్టయు ఓది కొరుకును తాము రావలసినటువంటి కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏంటంటండి, ఇవన్నీ కూడా వలస వెళ్ళిపోతూ ఉంటాయి పక్షులు. ఎప్పుడు? వర్షాలు ఆగిపోయిన తర్వాత నీళ్ళు ఎండిపోతూ ఉంటాయి చూసారండి, అప్పుడు ఇంకొక ప్రదేశానికి వలస వెళ్ళిపోతాయి. అక్కడ నీళ్ళు ఎండిపోతూ ఉంటే మళ్ళా వలస వచ్చేస్తూ ఉంటాయి, ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటాయి అంట. మనకి ఇక్కడే ఉంటాయి కాబోలు, ఇక్కడే చచ్చిపోతాయి కాబోలు అనుకుంటాం. ఆ పిట్ట యొక్క జీవితం ఎంతకాలం అండి? ఎంతకాలం అండి పిట్ట జీవితం? మనం ఏమనుకుంటాం? అతి స్వల్పమైంది అనుకుంటాం కదా. మన కోళ్ళు పెంచుతూ ఉంటాం, 1 సంవత్సరం 2 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువేం కాదు. అంత చిన్ని జీవికి ఎవరు పాఠాలు నేర్పారు? ఎక్కడ నేర్చుకున్నాయి అవి? ఏమండి, వలస వెళ్ళాలి, ఇక్కడ ఆహారం సరిగా దొరకట్లేదు, ఎంత తిరిగినా సరే సరిగా దొరకట్లే, ఆ ఏరియా బాగుంటుందని అలా వెళ్ళిపోతూ ఉంటాయి అక్కడక్కడ ఆగి. దేవుని స్తోత్రం చెప్దాం. అందుకే అంటాడు, ఆకాశమునకు ఎగిరేటువంటి శంకుబుడి కొంగ, ఏమండి, తన కాలాన్ని ఎరుగును. ఎప్పుడు ఏ టైంలో ఎటు వెళ్ళాలో వాటికి తెలుసు అంటండి. మంగళకత్తి పిట్ట అంటండి, ఓదే కూర అంట, అది కొరుకు అంటాడు. తాము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. తాము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రం మా యొద్ద ఉన్నదనియు మీరేలా అందరూ? నిజమే కానీ శాస్త్రుల కల్లలము అబద్ధముగా దానికి అపార్థము చేయబడుచున్నది. జ్ఞానులు అవమానము నొందిన వారైరి, వారు విస్మయం పొంది చిక్కున పడి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు, వారికి ఏ పాటి జ్ఞానము కలదు. ఏంటంటండి, వారికి దేవుని జ్ఞానం కాకుండా, దేవుని ధర్మశాస్త్రం కాకుండా మాకు ఇంకేం తెలుసండి? నాకు తెలియక అడుగుతున్నా, ఏమండి, వాక్యమే జ్ఞానం, వాక్యమే మాకు కావాల్సింది. అది కాకుండా సొంత మాటలు చెప్పితే దేనికి పనికి వస్తాయండి? మేము బయట ప్రపంచంలో చెల్లుబాటు అవ్వలేమండి. బయట ప్రపంచానికి మీరే నా మాట వినరు. ఇక్కడ నిలబడినప్పుడు మాత్రమే వింటారు అంతే. బయటకు వచ్చిన తర్వాత ఏమండి టైం అన్నాం అనుకోండి, ఒక్కళ్ళన్నా మాట వింటారా? ఒకళ్ళు వింటారా? ఒక్క మాట వినరు. ఇది దేవుడు మాట కాబట్టి, ఏదో చదివి చెప్తుందన్నట్టు కాబట్టి వింటున్నారు కదా. వారికి ఏ పాటి జ్ఞానం కలదు. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని నిరాకరించినటువంటి వారు. ధర్మశాస్త్రం చెప్తే వినొచ్చేమో కానీ వాళ్ళ సొంత మాటలు చెప్పేసి ఏం చేస్తారండి? విశ్రాంతి దినం అంటండి. విశ్రాంతి దినం అందరికీ కుదరదు కదా.
ఒకళ్ళు అంటండి ఆదివారం ఒకరోజు పెట్టారంటండి, ఆదివారం నైట్ ఇంకో చోట పెట్టారంటండి, సోమవారం పెట్టారంటండి, మంగళవారం నైట్ పెట్టారంటండి. ఇంకా ఆదివారం అంటే ఆరాధన అంటే ఏంటి? నేను పాస్టర్ని, మీకు నేను ఎప్పుడు వస్తే అప్పుడు మీరు కూడుకోవాలి. బాగుంటారండి, నచ్చుతారు అలాంటి వాళ్ళు అయితే. నేను పెట్టిన వచ్చేస్తారు అందరూ. ఏమండి, దమ్మపేట ఏరియాకి సోమవారం వెళ్దాం బాబు అన్నాను అనుకోండి, వచ్చేయండి అక్క అంటారు. విశ్రాంతినో ఏమండి, విశ్రాంతిని ఏం చేస్తారు? కొంచెం తిప్పల పడిన దేవుని మందిరంలో ఉండమన్నాడండి దేవుడు, మాకు వద్దులేండి అంటారండి. వచ్చేయండి వచ్చేయండి, ఏ వారమైనా పర్లేదు వచ్చేయండి అంటారా? ఏమండి, దేవుడు ఎక్కడ ఉండమన్నారు విశ్రాంతి దినంలో? అది పరిశుద్ధ సంఘపు దినము, అందరూ పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందుకే ఆశీర్వదిస్తాడు దేవుడు. మన జీవితంలో తెలియదండి మనిషికి, అసలు ఏమీ అర్థం కావు. కూడబెట్టి ఆఖరిన ఒక క్యాన్సర్ వచ్చిందంటే మొత్తం దొబ్బిద్ది. ఏమండి, అంతా వెళ్ళిపోద్దా లేదా? ఇంకేముందండి, 10 లక్షలు ఈ జీవితంలో సంపాదించింది 5 లక్షలే. 10 లక్షలు పోతే ఏముంది? ఇంకో 5 లక్షలు అప్పు చేసి ఆ పిల్లలు ఆస్తి ఏమో కానీ కన్నందుకు ఏం చేయాలండి? అది తీర్చుకోవడం సరిపోద్ది. అయ్యగారు యొక్క భక్తిహీనత ఏమవుద్ది? అమ్మగారి భక్తిహీనత. ఏమండి, కాస్తంత ప్రభుత్వం మన కేసీఆర్ గారు ఏం చేశారంటే, రైతు పొలం ఉన్న వాళ్ళైతే ఒక 5 లక్షలు ఇస్తున్నారు కాబట్టి కొడుకుల మీద కూతుల మీద భారం పడకుండా దేవానికి స్తోత్రం అని, అంతేనా కాదా? కాస్తంత ఇన్సూరెన్స్లు అయ్యో కట్టుకుంటున్నారు కాబట్టి. లేకపోతే వీళ్ళు చేసిన భక్తిహీనతకి, వీళ్ళు నడిచిన భక్తిహీనతకి ఏమైపోద్ది? అప్పుల పాలైపోతారు. చాలా జాగ్రత్త. ప్రతి విశ్రాంతి దినం దేవుని సన్నిధిలో గడపడానికి చూసుకోవాలి. మనకి ఏది ఉన్నప్పటికీ కూడా లేకపోయినప్పటికీ కూడా దేవుని కోసమే బ్రతకాలి. అర్థమవుతుందండి? ఒక విషయం ఎలా అంటే, 10 గంటలకు రమ్మన్నాం అనుకోండి, మాకు గేదెలు ఉన్నాయండి, మాకు కోళ్ళు ఉన్నాయండి, రీజన్ చెప్తే వినరండి ఎవరిక్కడ. మాకు లేట్ అయింది అంటే వినరు. నిజమే, ఇది కరెక్టే. దేవుని రాజ్యానికి వెళ్ళి నిలబడిన తర్వాత, అయ్యా మాకు మామూలు ఉద్యోగం కాదు, పెద్ద ఉద్యోగం. ఏమండి, పెద్ద ఉద్యోగం అండి, నెలకి ₹1,00,000 అండి, అసలు వినరండి. పెద్ద ఉద్యోగం అండి నాది అంటానికి కుదురుద్దండి. అక్కడ సాకులు చెల్లిబట్టవు. ఏమండి, అక్కడ ధనవంతుడు నిలబడాలి. కుడుపులతో నిండిపోయి కుక్కలు నాకినటువంటి లాజరు నిలబడాలి. ఎవరైతే దేవుని మాట విన్నారో వాళ్ళే లెక్కకు వస్తారు. నీ ధనం ఇక్కడ పనికిరాదు, నీ ఉద్యోగం అక్కడ పనికిరాదు. గుర్తుపెట్టుకోవాలి. మనం కరెక్ట్గా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నామా లేదా, దేవుని ఆజ్ఞలు అనుసరిస్తున్నామా లేదా, ఎంతకంటే మినహా ఎవడ అంత లెక్క అడిగేవాడు ఎవడు లేడు నన్ను అడిగితే. ఎవరికి భయపడవలసిన వాళ్ళు కూడా అంత లేరు. అర్థమవుతుందండి? మనం ఎవరికి భయపడాలంట? దేవునికి మాత్రమే భయపడాలి, దేవుని వాక్యానికి మాత్రమే భయపడాలి. మీరు భయపడవలసిన వాడు ఈయనే అంటాడు యేసు ప్రభు కోసం ప్రవచనంలో. మరి యెషయా గ్రంథం 8వ అధ్యాయం మనం చదివి వినిపించాం కదా. ఏమండి, కాబట్టి ఏంటి అంటే, మన సమయంలో ఏం చేయాలి? దేవుడు ఏది చెప్తే అది చేసుకోవాలి. ఈ శాస్త్రులు పరిసయ్యులు అనేటువంటి వాళ్ళు, శాస్త్రుల కోసం నేను చెప్తున్నాను, వీళ్ళు చాలా మరి కష్టమైన పరిస్థితి. ఏంటి అంటే, చదువుతారు, వాళ్ళ దగ్గరే ఉన్నాయి గ్రంథాలు. ఏమండి, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు వాళ్ళ దగ్గర ఉన్నాయి అంటండి. వాళ్ళు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరు. అంటే వెళ్ళే మార్గం చూపిస్తే నువ్వు వెళతావు. ఏమండి, అది కూడా చెప్పరు. అర్థమవుతుందండి? మరి శాస్త్రులు మరి వాళ్ళ నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలి అంటాడు. అందుకోసం దేవుడు చాలా భక్తుల యొక్క మనసులను ప్రేరేపించి, ఏమండి, వాళ్ళు ఉద్యోగాలు చేసుకోలేకండి ఈ దేశం వచ్చి, ఏమండి, ఈ దేశం వచ్చి బైబిల్ ప్రింట్ వేయాలని వేసిన తర్వాత, ఏమండి, ఆయన పేరేంటి మర్చిపోయాను, విలియం కేరీ. ఎంత కష్టమో తెలుసండి. విలియం కేరీ జీవిత చరిత్ర విన్నారా? భార్యాభర్తలు, 2 పిల్లలు మొత్తం కలిసి వస్తేనండి, కొన్ని రోజుల్లోనే పిల్లలు చనిపోవడం, భార్యకి ఆ పిల్లలిద్దరూ చనిపోతే భార్యకి మెంటలు రావడం, ఆ మెంటలు ఆవిడని ఇంట్లో పెట్టుకొని కష్టపడి, ఏమండి, బైబిల్ అంతా ప్రింట్ వేస్తే, అది కాల్ చేస్తే, మరలా ప్రింట్ వేస్తే, వాళ్ళు ఊరికనే కూర్చోదండి, కానుకలు తీసుకొచ్చి ఇస్తే వండుకొని తినేసి పలావా చికెన్, ఏమండి, కోడా, నాటుకోడ, గోంగూర కోడి, ఏమండి, ఏమండి, నాకు తిండి కోసం ఎత్తితే కొంచెం బీబీ వస్తుంది, ఏమనకూడదు. నాకు తిండి కోసం కాదండి. ఎందుకండి, తిండి ఎప్పుడైనా తినొచ్చు. సువార్త అనేటువంటిది ఇది ఎలా వెళ్ళాలంట? వేగంగా వెళ్ళాలంటండి దేవుని వాక్యం. బోడంత మంది ప్రాణాలను రక్షించాలి, బోడంత మంది జీవితాలని
కాపాడాలి. ఇది సరదాగా కూర్చొని చెప్పేది కాదు, ఇది లెక్క ప్రకారం. మనకి ఇంకా దేవుణ్ణి సరిగా దేవుని వాక్యాలు వినక ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఏంటి అంటే వాళ్ళ జీవితాలు అంకితం చేసుకున్నారు. వచ్చి పాపం వాళ్ళు వర్కులు చేసుకున్నారండి వేరే దేశానికి వచ్చి. మనకు డబ్బులు ఇస్తే మిషనరీగా వెళదాం అని కాదండి. ఏమండి ఏమండి పలానా దేశానికి వెళ్తానికి మేము ఛార్జీ ఇస్తాం వెళ్ళండి అన్నారనుకో, ఛార్జీ పట్టుకొని వెళ్తారండి ఎవరైనా? రాజమండ్రి వెళ్ళండి, ఛార్జీలు ఇస్తాను నేను. ఏమండి దేశం కాని దేశం, భాష కాని భాష, అక్కడ తిండి ఉంటుందో లేదో తెలియదు, ఛార్జీ మాత్రమే ఇస్తారు వాళ్ళు. నిజంగా దేవుని ప్రేమ వాళ్ళ బలవంత పెట్టబట్టి వాళ్ళు ఎంతో కష్టపడి ఈ రోజున బైబుల్ చేతిలో ఉందంటే నువ్వు నేను ఎంతో ధన్యులు. ఏమండి ఇంతకు ముందు అయితే ఎంత రాత్రింబగళ్ళైనా సరే ఏమండి ఎడ్ల బండ్ల మీద గట్రా వెళ్తూ ఉండేవాడు ఎక్కడికి, మీటింగ్స్కి. ఇప్పుడు చక్కగా చేతిలోకి వచ్చింది ఎన్నో వాక్యాలు. లేకపోతే నీ ఇష్టం, రాత్రింబగళ్ళు నువ్వు చదువుకో, పాస్టర్ కంటే ఎక్కువ చదువుకో. అవునా కదా? నేను చెప్పేది కరెక్టే కదా? పాస్టర్ కంటే కూడా ఎక్కువ చదువుకో, నీ ఇష్టం. ఛాన్స్ దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం ఎంతైనా దేవునిలో బలం పొందుకోవాలని. శాస్త్రులాగా వాళ్ళకంటే అని నువ్వెవ్వరితో పోల్చుకోవద్దు. పోల్చుకోగలవా? యేసు ప్రభుతో పోల్చుకో. ఏ విషయంలోనైనా నువ్వు ఎవరితో పోల్చుకోవాలి? యేసు ప్రభుతో పోల్చుకోవాలి. ఏమంటాడు ఆయన? ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు. ఏమండి ఈయన కేకలు వేయడు, అరవడు, ఇతని శబ్దం వీధుల్లో వినబడదు. ఏమండి చిన్న అద్భుతం జరిగిందా? రా నాన్న ఇలా రా, మైక్ పెట్టుకో, చెప్పు. దగ్గర తిండి. ఏమండి మైక్ దగ్గర పెట్టండి, మొత్తం అందరికి కనపడుతుందమ్మా. యేసు ప్రభు ఏమన్నారంటే, గుడ్డివాడికి కళ్ళు వస్తే ఏమన్నాడు? ఒరే బాబు ఎవరితో చెప్పుకో, సైలెంట్గా తల ఉంచుకొని అటు ఇటు తిరగరా అని చెప్పాడు. ఎవరికే చూపించొద్దు. ఈవిడేం చేశాడంటండి, చక్కగా అప్పుడే కళ్ళు వచ్చినాయేమో అటు గంతులు వేసాడు, ఇటు గంతులు వేసాడు. అబ్బా మందిరం అంటే ఎక్కడ ఉంటుంది, ముందే వెళ్ళిపోయి స్టేజ్లన్నీ తిరిగేస్తున్నాడు వాడు. ఇదేంటి ఈడు ఎవడో కొత్తగా ఉన్నట్టున్నాడు, ఏమండి కొత్తగా తిరుగుతున్నాడు, గంతులు వేస్తా తిరుగుతున్నాడు. వాళ్ళు ఉన్నాను ఆనందం ఇంకెవరికి లేదు. అప్పుడే వచ్చినాయేమో, ఓహో పువ్వులు ఇలా ఉన్నాయా, ఇయ్యి ఇలా ఉన్నాయా. ఏమంటే మనుషులంటే ఇలా ఉంటారా? ఓహో ఇవన్నీ ఉంటాయి కాబోలు. ప్రతి దాన్ని కంగారుగా వింతగా చూస్తున్నాడు వాడు. ఏంట్రా వీడు వింతగా చూస్తున్నాడు, వీడు అక్కడ అడుక్కునేవాళ్ళలానే ఉన్నట్టున్నాడు. ఇందాకే నేను డబ్బులు వేసి వచ్చాను, అవునా కదా? ఒరే ఒకసారి ఆగండి, ఆడిని కనుక్కుందాం, ఆగండి ఒకసారి. ఒరే అక్కడ కూర్చొని నువ్వు డబ్బులు అడుక్కున్నవాడివి నువ్వేనా? ఎలా వచ్చినాయి రా కళ్ళు, ఎలా వచ్చినాయి? ఆయన వచ్చారు. అసలు ఎవరు ఆయన? ఎవరో ఒక ఆయన వచ్చారు, నా కళ్ళు మీద చేతులు ఉంచారు, స్వస్థపరచబడినారు, అంతే. ఇంతకీ నువ్వు ఆయన నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. నువ్వు పాపిగా పుట్టినోడు రా, కళ్ళు లేకుండా పుట్టినోడు. ముందు అలా ఉంటే గొడవ లేకుండా పోను, వీడికి మళ్ళీ కళ్ళు వచ్చేసినాయి అనవసరంగా. వీళ్ళ అమ్మ పాపం చేసిందో, వీళ్ళ బాబు పాపం చేశాడు, అందుకే ఇంతకుముందు ఎలా పుట్టాడు. వీళ్ళ తెలివితేటలు అలాగ ఉన్నాయండి. ఏమండి ఏంటంట, వీడు పాపి అందుకే నమ్ముతున్నాడు ఆయన్ని. ఏమండి మళ్ళీ కొంతమంది వచ్చారండి, మీరు ఆ అధ్యాయం చదివారనుకోండి, ఓరి బాబో ఈ శాస్త్రులు ఏంటో. ఏమండి చాలా వీళ్ళు దేవుని నమ్మకస్తులైన పనివారు. ఎవరు వీళ్ళు? మందిరాలు వేళయే, బలిపీఠం వేళదే, ప్రథమ ఫలాలు వేళయే, తినటం వేళదే, అందరు చేసి పెడితే హాయిగా తినటం మాదేనా కదా? అందుకే నేను భోజనాలు అంటే ఇష్టపడండి. సరిగా చాలు, అందరితో సమానంగా ఉంటే చాలు. ప్రతి విషయంలో కూడా అందరికంటే కూడా మేము నేర్పించవలసిన వాళ్ళు ఇంకా తగ్గించుకుంటే చాలా బాగుంటుందని కోరిక. అర్థమవుతుందండి? నన్ను పాస్టర్ అమ్మగారు అన్నా కానీ నేను ఎప్పుడు కూడా వద్దులండి అక్కో లేకపోతే అమ్మ అని పిలవండి, అంతేగాని అమ్మగారు అంటే నాకే ఫీలింగ్లా ఉంటుంది. అక్కర్లేదు. ఎందుకు అంటే నాకు ఈ బాధ్యత నాకు అప్పచెప్పాడు, చదివి చెప్పమని. అంతేగాని దానిలో నేను పెద్దదాన్ని అయిపోయినట్టు కాదు. దేవుని దూతలే కాదంట్లా, యాజకులు దేవుని దూతలని ఉంది అంటే దేవుని పనివారు అని అర్థం. దేవుని దూతలు అంటే పరలోకంలో దూతలాగా ఊహించేసుకొని నమ్మిను. ఏమండి అలా కాదు. ఎందుకంటే చాలా జాగ్రత్త. సేవకుల నీతి కంటే మీ నీతి ఎలా ఉండాలి? వాళ్ళు అలాగే ఉంటారు అంతే. ఆ పాస్టర్ గారండి ఇలా ఉన్నారండి, అలాగే ఉంటారు అంతే. మనం ఏ పాస్టర్ని ఎంచొద్దు, కానీ చెప్పబడినటువంటి మాటల ప్రకారం మనం ఏం చేయాలి? అలా సరిగ్గా చెప్పారా లేదా,
ఒక్క వాక్యం నువ్వు బయట వింటే అది కరెక్టో కాదో నీకు అర్థం అవ్వాలి. ఆయన ఎంత పెద్ద సేవకుడైనప్పటికీ కూడా ఆయన చేసే పని ఇలా చూసావు అంటే నీకు అర్థమైపోవాలి. ఏంటి అంటే వాళ్ళు చేసే పని, వారి ఫలాలను బట్టి నీవు వారిని తెలుసుకుంటావు. వాళ్ళు మాట్లాడే తీరు, ఏమండి, వాళ్ళు ప్రవర్తించే తీరు, ప్రతీది నీకు అర్థమైపోవాలి. ఆయన గనురాలైనటువంటి స్త్రీ తన భర్తతో అంటది, ఏమంటది, ఏమండి, మన ఇంటికి వచ్చుతూ పోచున్నటువంటి ఆ దైవజనుడు ఎవరంటండి? తను ఎలాంటి వాడు? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. దేవుని స్తోత్రం చెప్తాం. ఆయనలో భక్తి ఉంది. భక్తిని కనిపెట్టగలమండి? ధనాపేక్షను కప్పివేసేటువంటి వేషధారణమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. అబ్బాయి ఎంత బాగుంటాయి వాళ్ళ మాటలు, ఏమండి? అవునా కదా? మీరు ఇలా చేసేసేయండి మీకు ఆశీర్వాదం, అలా చేసేసేయండి ఆశీర్వాదం. మరి మీరు చేస్తున్నారండి? నువ్వేం చేసావని నువ్వు చెప్తున్నావు ఇక్కడ? చేస్తున్నారా? నీకున్నదంతా ఇచ్చేసావు దేవునికి? ఏమండి, నువ్వు చెప్తున్నావు కదా, ముందు నీకు బోధింపదా? ఏమండి, వాక్యం బోధించదా? ఒకరోజు నువ్వు విని మరి వాటన్నిటి ప్రకారం సంతోషించిన వాడివైతే ఆ వాక్యాలు నీకు ప్రయోజనం. అంతేకాని ఓన్లీ చెప్పడానికే నిలబడగలిగి కానుకలు వస్తున్నాయి కదా అంటే కనుక, ఏమండి, 100 రూపాయలు అంటే తెలుసా మీకు? 100 రూపాయలు అంటే నాకు తెలుసండి అటు వాల్యూ. ఏమండి, కుమారక్క ఒకవేళ కానుకలు వచ్చేస్తున్నాయి కాబట్టి ఆ పని ఈ పని పిచ్చి పిచ్చిగా చేయించేస్తుంది అనుకుంటారేమో. 100 రూపాయల వాల్యూ నాకు తెలుసు. దేవుని స్తోత్రం చెప్దాం. ఒక డ్రింక్ బాటిల్ కొనాలంటే ఒక గేదెని పెంచినటువంటి వాళ్ళు రోజంతా పెంచి పాలు తీస్తే 2.5 లీటర్లు వస్తే, ఏమండి, 120-150 రూపాయలు పడుతుంది. సపోజ్ మామూలు వాళ్ళు ఏం చేస్తారు, డ్రింక్ బాటిల్ తీసేసుకొని చింగ్ 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 అని తాగుతారు. మేము కొనటానికి మీకు పెట్టడానికి అయితేనే కొంటాను. మాకు నోరు ఎండిపోయిన మంచినీళ్ళు తాగి ఊరుకుంటాను నేను. అర్థమవుతుందండి? 100 రూపాయలు అంటే ఎంత కష్టపడితేనే వస్తాయి. వాళ్ళు 500 వేస్తారు కదా జేబులో పెట్టేసి, అవి నా కోసం నేను వాడేసాను అనుకోండి, లెక్క చెప్పలా వద్దా? అందరికంటే క్లాస్గా ఉండొచ్చు. మా పాస్టర్ అంటే నేను మంచి డ్రెస్సులు వేసుకోవడం మీకు ఇష్టమేనా కాదా? మరి మొన్న సంవత్సరంతో వేసుకుందే మా పాస్టర్ అమ్మ అనే ఫీలింగ్ అనిపించలేదా మీకు? ఏమండి, కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చండి. నేను కొనుక్కోవాలంటే కొన్ని ఖర్చులు తగ్గించేసి కొనుక్కోకూడదా? అవునా కాదా? దేనికోసం? మీ డబ్బులు నేను వాడాను అనుకోండి, అవి కరెక్ట్గా వాడితే న్యాయం అవుద్ది. మీ డబ్బులుగా నా కరెక్ట్గా వాడకుండా ఉండి నా ఇష్ట ప్రకారం నేను చేస్తే, ఎవరికన్నా పేదవాళ్ళకి పెట్టాను అనుకోండి, తప్పంట కదా దేవుడు. నీ డబ్బులు కూడా పెట్టుకో, ఏమవుదు. నీ ఆస్తి అమ్మేసి పంచి పెట్టుకో, ఏమంటావు? ఏమండి, మనం ఇష్టానుసారంగా వాడితే మాత్రం ఏమవుతుంది? లెక్క చెప్పవలసిన పరిస్థితి. ఎన్ని జతలు ఉన్నాయి నీకు? ఈ జతలు సరిపోలేదా అన్నాడు అనుకోండి, ఏమండి, యేసు ప్రభు శిలువలో ఆయనకి బట్టలే లేవంటండి. ఏమండి, మన కోసం ఆయన దిగంబరుడైపోయాడు. దేవుని స్తోత్రం చెప్తాం. ఏమండి, మనం చాలా జాగ్రత్తగా వేస్ట్ ఖర్చులు అనేటువంటి అక్కర్లా. ఒకవేళ పంచి పెట్టుకున్నాం అనుకో, ఏమవుతుంది? పరలోక రాజ్యంలో ధనవంతుడు అవుతావు. పరలోకంలో ఉంటుంది, తప్పేం కాదు పంచిపెట్టడంలో. అర్థమవుతుందండి? కాబట్టి ఇక్కడ అంటాడు, జ్ఞానులు అవమానం నొందిన వారైరి, వారు విస్మయం పొంది చిక్కున పడి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు, వారికి ఏ పాటి జ్ఞానము కలదు. వారికి జ్ఞానం లేదంటండి. లేఖనాలు ఏమీ అర్థం కావు. యేసుప్రభు వస్తాడని అందరూ ఎదురు చూస్తే, ఏమండి, అందరూ ఎదురు చూస్తే, లేఖనాలు విన్నా వాళ్ళు ఎదురు చూస్తే, జకరియా ఎలిజబెతులు ఎదురు చూశారు. ఓహో, ప్రభు మార్గాన్ని సిద్ధపరిచేవాడు మా గర్భాన పుడుతున్నాడు కాబోలు. ఏమండి, ఈ లోకాన్ని మరి విడిపించేటువంటి రక్షకుడు నా గర్భాన పుడుతున్నాడని వాళ్ళకి తెలిసింది, కానీ శాస్త్రుల పరిచయులకి టైం అన్నది లేదే వాళ్ళకి. ఏమండి, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడు పంపించాడు అని దేవుని వాక్యం ఉంటే ఏ కాలంలో వస్తాడనేటువంటిది ఇంత తెలివి తక్కువ మరీను. ఏమండి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని శాస్త్రులను పిలిచి అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారండి? బెత్లెహేములోనే. ప్రతీదీ చెప్తారు, అడిగినప్పుడు చెప్తారు. మరి గమనించాలి కదా. ఓహో, ఇదే టైంలో పుట్టేశారేమో, అదే నక్షత్రం అండి. వాళ్ళు వచ్చారా? నిజంగానే వచ్చారా? ఆయన పూజింపు వెళదామండి, వెళ్ళటానికి వచ్చారా? ఏమీ కనిపించలా. ఎంతవరకు చదవడానికి చెప్పడానికి. ధర్మశాస్త్రము ఎరగనటువంటి ఈ జనం శాపగ్రస్తమైందంట యేసుప్రభు వెంట వెళితే. అబ్బని తెలివితేటలో ఏం చదివారంటే వాళ్ళు? యేసుప్రభుని కొడతా ఉంటే అక్కడ శాస్త్రులు నిలబడి ఉన్నారంటండి.
ప్రధాన యాజకుడు, శాస్త్రులు అక్కడ తీర్పు తీరుస్తూ ఉంటే అంటే ఈ అయ్యగారికి బాగా తెలుసు. విశ్రాంతి దినాన్ని నీ శిష్యులు ఇలా చేస్తున్నారేంటి, నడవండి నడవండి ఒకసారి. ఇలా నలిపారు, తినేశారు. ఏంటంట, జొన్న కంకిలు, ఎయ్యో కంకిలు సపోజ్, ఏమండి, ఇలా చేతులతో నలిపేసి అలా తిన్నారంట. విశ్రాంతి దినమును చేయకూడదు చేశారు. రండి ఇవాళ విశ్రాంతి దినం కదా, ఆయన వస్తున్నారంట. మనం వెళ్ళి కూర్చున్నాం అనుకో, ఎవడన్నా రోగి ఉంటే వాడిని బాగు చేసేస్తాడు. అప్పుడు చూసుకుందాం ఆయన గొడవ ఏంటో. ఏమండి, శాస్త్రుల పనులు ఇయ్యే మొత్తం అంతా. ఏమండి, ఓచ కుడి చేయగలిగినటువంటి వాడు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఇలా వాక్యం చెప్తే ఇలా చూసినప్పుడు బాధ అనిపించదండి. నువ్వు అదే స్థితిలో ఉంటే నీకు అర్థం అవుద్ది. ఏమండి, ఆ స్థితిలో నేను ఉంటే ఎలా ఉంటాను అనేటువంటిది వాళ్ళని చూసి అసహించుకోవడం కాదు. కానీ దేవుని మనసు ఏంటంటే ఆ స్థానానికి వచ్చి వాళ్ళలాగా ఊహించి ఇక కాసేపు కూడా ఉండడానికి ఇష్టపడనటువంటిది దేవుని మనసు. ఇంకా వాడు ఎందుకు అలా ఉండాలి? ఏమండి, ఒకసారి లేరా బాబు, నువ్వులే ఒకసారి నీ చెయ్యి చాపు, పాప ఎండిపోయింది చాపులేనండి. ఏమండి, చాపు ఒకసారి దీంతో పట్టుకో. ఇలా పట్టుకున్నాడు. ఏమండి పట్టుకోగానే ఏమైంది, వెంటనే స్వస్థపరచమని ఆజ్ఞ ఇచ్చాడు. ఎంతనే ఏమైపోయింది, చక్క బలం వచ్చేసింది. అదిగో బాగా పైపోయింది, ఇంకా అయిపోయింది. ఏమంటే చెయ్యి బాగా వచ్చేసింది. మీరందరూ, నేను చెప్పే మాట ఏంటో తెలుసా, ఈయన విశ్రాంతి దినాన్ని మీరుతున్నాడు. మీ అందరూ పనిచేసే మిగిలిన 6 దినాలు ఉన్నాయి కదా, ఆది సోమ మంగళ బుధ గురు శుక్రవారం వరకు, అప్పుడే ఆయనతో పాటు వెళ్ళండి. ఈ విశ్రాంతి దినంలో స్వస్థతలో ఇవన్నీ జరిగితే కుదరదు. బాగున్నాయండి శాస్త్రులే. ఏమండి, శాస్త్రులు, పరిసయ్యులు, నాకు అవన్నీ చదివితే విరక్తి వచ్చి ఫస్ట్లో చిన్నప్పుడు చదివితే. ఏం ధర్మశాస్త్రాన్ని చదివారండి వాళ్ళు, ఏమి వింటారండి వాళ్ళు. మనకులాంటి వాళ్ళు వాక్యం చెప్తే అందరికీ అర్థం కాదండి. పెద్ద పాస్టర్ గారు అని కారులో దిగి వస్తే ఏం చేస్తారండి, ఎంత గడగడలాడిపోతారో చెప్పలేము. నీకోసం మోకరించి ప్రార్థన చేస్తాడా పాస్టర్ గారు? ఏమండి చేస్తారా? జస్ట్ అందరి కోసం 2 నిమిషాలు ప్రార్థన చేసి వెళ్ళి కారులో పరిగెత్తుకుంటూ వెళ్ళి కారులో ఎక్కి, లేకపోతే అందరి మీద పడిపోతారు. నీ ఫోన్ చేసి చూడు, ఎక్కుతారేమో. ఒకవేళ చాలా బాధలో ఉన్నవాడు, ప్రాణం పోయే వాళ్ళని తీసుకెళ్ళు కనికిరంతో చలించిగన వాళ్ళ కోసం ప్రార్థన చేయగలిగితే కనుక మంచి పాస్టర్గా లెక్కేసుకో. చాలా జాగ్రత్త. నేను చెప్పేది ఏంటి అంటే, ధర్మశాస్త్రాలు మీ చేతిలోకి వచ్చేసినాయి. శాస్త్రులు, పరిసయ్యులు మీకు బోధించిన అవసరం లేకుండానే కొంచెం మీకు మార్గం చూపిస్తున్నాం. దాన్ని బట్టి నువ్వేం చేయాలి, ఇంటి దగ్గర చదువుకో. అసలు శాస్త్రులు అంటే ఏంటి, పరిసయ్యులు అంటే ఏంటి, ఏమండి పాపులు అంటే ఎవరు, నీతిమంతులు అంటే ఎవరు, ప్రతిదీ కూడా నీకు అర్థమయ్యేలా దేవుడు వ్రాయిస్తాడు. నేను అవుట్లైన్ మాత్రమే కొంచెం చెప్పానండి, నేను రాసుకున్నది చాలా ఎక్కువగా ఉంది. కానీ మరి చెప్పడానికి అయ్యే చదివి వినిపిస్తే మీకు అలా ప్రింట్ అవుద్ది అనమాట, అప్పుడు అర్థమవుద్ది. అందరూ కూడా ఏమంటున్నారంటే వాక్యాలు చెప్తుంటే, ఏమండి కుమారి గారు మీరు చెప్తే చెప్పండి, వచ్చిన పాస్టర్లకి టైం ఇస్తే మేము రావండి అని చెప్పారు నాతో. ఏంటంటండి, ఎందుకని అక్కడ అసలైన వాక్యం కాకుండా ఏం చేస్తున్నారంట, నువ్వు ఇలా చేయి అని చెప్తున్నారు. వాళ్ళు చెప్తారు కానీ చెయ్యరు అని చెప్పి అర్థమవుతుందండి. కాబట్టి ఏంటి అంటే, మనం వాక్యాన్ని ఎలా ఉండాలి, మొదట నేను నడుచుకుంటున్నాను అనుకోండి, ఆ తర్వాత ఆటోమేటిక్గా మీరే నడుచుకుంటారు. నన్ను చూసి నడవద్దు. నేను చెప్తున్నాను, నేను బలహీనరాల్ని, నేను ఎంతో, మీరు అంతే. నాకు కోపం వస్తుంది. ఏమండి, ఒకవేళ నేను సరి చేసుకొని మళ్ళీ బాధపడి ప్రార్థన చేస్తూ ఉంటా. అంతేగాని కుమారక్క ఇలా చేసింది కాబట్టి అనేసి అనుకోవద్దు. నేను ఒకవేళ కోపపడతాను, 5 నిమిషాల్లో వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేసుకుంటాను. నీకు ఆ కోపమే గుర్తుండి కుమారక్క ఇలాంటిదే అన్నావు అనుకో, దేవుని దృష్టిలో తప్పు అయిపోతాయి. వాళ్ళ వైపు అసలు చూడొద్దు. వాళ్ళు ఎలా చెప్తే దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇక్కడ చెప్పబడినటువంటి వాక్యాన్ని. కాబట్టి ఎవరి సేవకుల్ని నమ్మే విషయం లేకుండా పోయిందండి. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి. వారి గొర్రెల చర్మాలు వేసుకొని మీ యొద్దకు వస్తారు. వాళ్ళ లోపల క్రూరమైన తోడేళ్ళు. ఏమండి, వాళ్ళ ఫలాల వలన వారిని తెలుసుకోండి, వారిని గుర్తుపట్టండి అంటాడు యేసుప్రభు వారు. అందుకే వాళ్ళకి కోపం వచ్చింది. అందుకే వాళ్ళు చంపేయడానికి ఇష్టపడ్డారు. మాయోపాయం చేత ఎలాగైనా ఆయన్ని చంపేయాలి. పండగ అయిపోయాట, టైం సరిపోద్దా, పండగ అయ్యే లోపల చంపేయచ్చా? పండగకి మన మైలు పడతావా? ఏమండి, ప్లాన్ చేద్దాం, కుదురుద్దు లేదో, కుదరట్లేదు, పండగలోనే అయిపోతుంది, పోనీ ఎలాగో పోనీ.
పండుగలు అసలు చంపకూడదు అనుకున్నాం, కానీ ఇంకేం చేస్తాం, ఆయన ప్రణాళిక పండగలోనే వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం చెప్దాం. మరి వాళ్ళు పండగలో వద్దనుకున్నారు, కానీ ఏం చేసేసారు? వాళ్ళు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివినటువంటి వాళ్ళు, నికోదేమనేటువంటి పరిసయుడు రాత్రిపూట యేసు ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి దిగి వచ్చినటువంటి దేవుని కుమారుడు అన్నట్టు మేము నమ్ముచున్నావు. పరలోక రాజ్యానికి వారసుడా ఉండటానికి నేనేం చేయాలి? అందరికీ ఉపదేశించే నీకు ఇది అర్థం కావట్లేదా? పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నీటి మూలంన ఆత్మ మూలంన జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యానికి వెళ్ళలేరు అని చెప్తే, నీటి మూలం అంటే ఏంటి, ఆత్మ మూలం అంటే ఏంటి, ఇవి కూడా తెలియదా నీకు? ఏమండి, అన్నీ కూడా ఇవి కూడా మీరు ఎరగట్లేదా? శిష్యులతో చెప్తా ఉంటారు ప్రతి విషయం. మీరు చక్కగా చదవండి బైబిల్, అంతేగాని 2 ముక్కలు చదివేసి ఆశీర్వదించేయండి ఆయన అంటే ఎక్కడి నుంచి వస్తాయండి ఆశీర్వాదం? చదవబుద్ధి కాదు. మీరు మనసు పెట్టి చదివితే, కళ్ళు పెట్టి చదివితే ఏమవుద్ది? మనసు పెట్టి చదివితే చదవబుద్ధి అవుద్ది. అది ఎంతో మధురంగా ఉంటుంది, అవునే కదా? ఎదటి వాళ్ళకి చెప్పడానికే చదవని అవసరం లేదండి, మనకి అర్థమవుద్ది. కాబట్టి నిజంగా మనం ఒక తెలివితేటలు కలిగినటువంటి వారిగా ఉండాలంటే ఎలా ఉండాలి? జ్ఞానంగా చదవాలి. ఎవరు ఎలా ఉన్నారు, భక్తులంటే ఎలా ఉన్నారు, ఏమండి, బోధకులంటే ఎలా ఉన్నారు, ఎవరిని దేవుడు ఇష్టపడ్డారు, ఏమండి, కుష్ఠరోగుల్ని ఇష్టపడ్డారు, రక్తస్రావం గల వారిని ఇష్టపడ్డాడు, పక్షవాయువు గల వారిని ఇష్టపడ్డాడు, దెయ్యాలు పట్టిన వారి దెయ్యాలు వదిలించాడు. కానీ యేసు ప్రభు ఈ లోకానికి నేను తీర్పు తీర్చడానికి రాలేదు, నన్ను విశ్వసించిన వాడు తీర్పులోకి రాక జీవపు వెలుగులోకి దాటిపోతాడు అని చెప్తే, ఈ శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళకి ఏమొచ్చిందండి? అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఏమండి, దోమలే లేకుండా వడియగట్టి ఒంటెని మింగువారు మీరే అంటాడు. ఏమండి, దోమ లేకుండా వడిగడతారంట, తీరా చూస్తే వెనకాల ఏం చేస్తున్నారు? ఒంటెలే వెళ్ళిపోతున్నాయి అంట. ఏమండి, ఎంత అలా డ్రెస్సింగ్లు కానీ, ఏమండి, రక్షరాకలు వెడల్పుగా చేసి వాళ్ళ అంగీలు వాళ్ళు ఎంతో ఆర్భాటంగా వస్తారు, చాలా ఆర్భాటంగా ఉంటుంది. వాళ్ళు ఏ పని చేయరు, ఏమండి, వాళ్ళకి స్పెషల్ ఇవ్వాలి. ఏదైనా సరే స్పెషల్ కోరుకున్నావు అంటే అది మంచిది కాదు, అర్థమవుతుందండి? స్పెషల్ వాళ్ళు స్పెషల్గా చూసుకుంటే నీకు మంచిదే. వాళ్ళు స్పెషల్గా ఏదైనా పెట్టారనుకోండి, సంతోషం, మాకు ఇలా చేయాలి అలా చేయాలి అన్న వాళ్ళని మనం అక్కర్లేదండి, అంత కష్టపడిన అవసరం లేదు. కాబట్టి ఏంటంటే మనం గమనించాలి, వాళ్ళ పనులు ఏంటో చూసుకోండి, వాళ్ళ యొక్క మరి ప్రవర్తన ఏంటో చూసుకోండి, మరి వాక్య ప్రకారమే నడవండి. వాళ్ళు చేసినట్టు చేయొద్దు, వాళ్ళు చెప్పినట్టే చేద్దాం. కాబట్టి నిజంగా యేసు ప్రభుని అప్పగించేసి ఏం చేశారండి? సంతోషించారు. వాళ్ళు చాలా ఇబ్బంది, ఒక మనిషిని, ఏమంటే ఒక కోడి పిల్ల బాధపడతా ఉంటే తలనొప్పి వస్తా, దానికి ఏదైనా నీరసం వస్తేనే బాధ అనిపిస్తుంది, ఒక కుక్క పిల్ల బాధపడితేనే బాధపడతా ఉంటా, మనిషిని చంపేస్తూ ఉంటే ఏమండి సంతోషించారు అంటే వాళ్ళు భక్తుల కఠినులా వాళ్ళు, ఏమండి, అవునా కదా? గుర్తుపెట్టుకోవాలి మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం. మరి నికోదేము ఏం చేశాడో తెలుసా? ఆ తర్వాత ఏమండి, ఆ యొక్క శాసనసభ్యుడిగా ఉండి, ఏమండి, యేసు ప్రభు యొక్క దేహాన్ని తీసుకెళ్ళేటప్పుడు అరిమతయ్య, యోసేపు, ఈ యొక్క నికోదేము, వీళ్ళు అక్కడ పెద్దలండి వాళ్ళు వచ్చి యేసు ప్రభు దేహాన్ని రెడీ చేసుకొని దేవుని స్తోత్రం చెప్దాం. ఒకవేళ అలాంటి వారితో కలిసిన్న మనం ఏం చేయాలి? జాగ్రత్త చదువుకోవాలి. వాళ్ళు నాకు చెప్పలేదు ప్రభువా అంటే ఎంతసేపు విన్నారు? ఇది కూడా లెక్కకు వస్తాయి. ఎంతసేపు చెప్పమన్నారు, ఎంతసేపు విన్నారు? ఇంటికి వచ్చిన తర్వాత చదవాలి కదా అండి, చదవాలా వద్దా? మీరు కనీసం రోజుకి ఇన్ని అధ్యాయాలని నేను చెప్పను, ఒక చాప్టర్ అని చదువుకోండి. ఒక చాప్టర్ ఏమండి, ఒక 7 అధ్యాయాల, 8 అధ్యాయాల, 10 అధ్యాయాల, 3 అధ్యాయాల, ఒక చాప్టర్ అలా చదివి ధ్యానం చేసుకోండి, సరిపోతాయి. అంతేగాని ఒక అధ్యాయమేనండి, ఏమండి, నువ్వెంత తినాలి? 50 గ్రాములు తినాలి. పచ్చడి అన్నం అయితే 50 గ్రాములు అనుకుందాం, పలావ్ అయితే 100 గ్రాములు ఎక్కేస్తుంది. ఏమండి, అప్పుడు ఏం చేయాలి? తినొచ్చా తినకూడదా? ఏమండి, మీకు ఎవరో శిక్ష విధించరు ఎక్కువ చదివితే. 3 చదివే, ఏమండి, ఆ 3తోనే ఆపేయాలని కదా, నీ మైండ్కి సరిపోయింది అన్నప్పుడు నువ్వేం చేయాలి? అప్పుడు పక్కన పెట్టేసి మోకరించి ప్రార్థన చేసుకో, సరిపోద్ది. బైబిల్ చదివిన తర్వాత చాలు అంటది మైండ్, దాన్ని ధ్యానం చేసుకో అన్నట్టు అంటది. అప్పుడు సరిపోద్ది, అది తినేసేసి గబగబా ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతే పనుల్లో దానికోసం ఆలోచించుకోవచ్చు. అంతేనా కదా? మీకు అలాగే ఉంటుందా? నేను కొంతసేపు చదివేసుకుంటానండి, ఆ తర్వాత సరిపోయింది అనిపిస్తుంది మనసుకి, అప్పుడు
మోకరించి ప్రార్థన చేసేసుకొని చిన్న ప్రార్థన చేసేసుకొని మళ్ళీ నా పని నేను చేసుకోవడానికి వెళ్ళిపోతాను. అప్పుడు మళ్ళీ ఇది ఒకసారి ధ్యానిస్తాను. లేదు కొంచెం ఇంకా దాన్ని ఇంకా పర్టిక్యులర్గా కావాలనుకుంటే అప్పుడు బయటకు వచ్చి దాన్ని అదే అధ్యాయాన్ని ఆడియో బైబిల్లో ఆన్ చేసుకుంటాను. పని చేసుకుంటా వింటూ ఉంటాం మళ్ళీ ఒకసారి. ఏమండి అంతేనా కాదా? అంతేగాని బైబిల్ అంటే మనకు తెలియందిగా ఉండకూడదు. అర్థమవుతుందండి? ఏది ఎవరు ఎలా చేస్తున్నారు? సరిగా తినని వాళ్ళే ఆకలికి పరుగులు పెడతారు. కడుపు నిండా తినొచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? కంగారు పడరు కదా? ఆకలి ఉన్నవాళ్ళే. కాబట్టి ఎక్కడ బోధ జరుగుతుందంటే ఉరికేసేసి అక్కడ ఏముంటుందో తెలియదు. ఏమండి టైం వేస్ట్ పనులకి మన టైం అంతా వేస్ట్ చేసుకోవడం ఎందుకు? 2-3 గంటలంటే నువ్వు చక్కగా ఒక 2-3 అధ్యాయాలు చదువుకొని ప్రార్థన చేసుకుంటే అంతకంటే సూపర్గానే ఉంటుంది. పోనీ ఏదో అత్యవసరమైన వాటికి వెళ్ళక తప్పదనుకోండి. కానీ నీ మనసు దేవునితో గడపడానికి దేవుణ్ణి ఇష్టపడి ప్రభువా పరిశుద్ధాత్ముడా నాతో మాట్లాడండి, నాకు బోధించండి, నేను బైబిల్ చదువుతుండగా మీరే బోధించాలి అంటే ఏమైపోద్దండి? అతి త్వరలో మొత్తం బైబిల్ అంతా నీకు అర్థం చేస్తాడు. అందరికంటే నిన్ను స్పెషల్గా ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉంటాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక.